మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్. అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్. నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు రోజుకొక మలుపు తీసుకుంటున్నాయి. మొన్నటిదాకా ఎగ్జిట్ ప్లాన్ గురించి ట్రంప్ ఆలోచిస్తున్నాడు అనేది వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఎగ్జిట్ స్ట్రాటజీ కాదు, డైరెక్ట్గా ఇరాన్ తోటి తలపడమే ఒక నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ అభిప్రాయంగా మనకు కనిపిస్తోంది. ఇరాన్లోని అత్యంత కీలకమైన ప్రాంతం కర్గు. ఆ ప్రాంతం మీద అక్కడ మిలిటరీ స్థావరాల మీద యుఎస్ బలగాలు దాడి చేశాయి. ఈ విషయాన్ని ట్రంపే అనౌన్స్ చేసిన పరిస్థితి. ఇతులు ఏ విధంగా ఎటువంటి టర్న్ తీసుకుంటాయనేది మనం చూడాలి. ఇప్పుడు మనతోటి ఈ విషయం గురించి మాట్లాడడానికి ప్రముఖ విద్యావేత్త, అదేవిధంగా తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ గారు ఉన్నారు. నమస్కారం రియాజ్ గారు. పవన్ గారు, మీకు వీక్షకులకి నమస్కారం. రియాజ్ గారు, మనం గతంలో కూడా మిడిల్ ఈస్ట్ సంక్షోభం గురించి, మిడిల్ ఈస్ట్ వార్ గురించి కూడా మనం మాట్లాడాం. అయితే ఇప్పుడు లేటెస్ట్ పరిణామాలు చాలా టర్న్ తీసుకుంటున్నాయి. మీకు ఏమనిపిస్తుంది? ఇది ఇరాన్ పై చేయిగా ఉందా, లేకపోతే ట్రంప్ పై చేయిగా ఉందా? ఈ వార్ ఎంతకాలం కొనసాగే అవకాశం కనిపిస్తుంది? పవన్ గారు, యుద్ధం కొనసాగుతుంది. మనం అనుకున్నట్టుగా యుద్ధం తక్షణమే ముగింపు దిశగా పోవట్లేదని స్పష్టమవుతా ఉంది. ఉమ్, ట్రంప్ ఆయిల్ దాహానికి, అమెరికన్ సామ్రాజ్యవాదానికి, ఇజ్రాయెల్ ప్రయోజనాలకి ప్రపంచం మొత్తం మూల్యం చెల్లించాల్సిన పరిస్థితికి నెట్టివేయబడ్డది. ప్రపంచ దేశాధినేతలు, ప్రపంచ ప్రజలు, ప్రధానంగా అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజలు ట్రంప్ యొక్క ఆగడాలకి లేదా ట్రంప్ యొక్క దురాక్రమణ వాదానికి వ్యతిరేకంగా నిలబడకుంటే మళ్ళీ మానవ ప్రపంచం ఏదైతే ఉందో అది విషాదకరమైన సన్నివేశంలోకి నెట్టివేయబడే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. భారతదేశం మీద దాని ఇంపాక్ట్ అన్ని దేశాలతో కంపేర్ చేస్తే ఆయిల్ బేస్డ్ ఎకానమీగా నిర్మించబడ్డ భారతదేశం, అట్లాగే మన ఎగుమతులన్నీ కూడా ప్రధానంగా గల్ఫ్ దేశాలను బేస్ చేసుకున్న ఎగుమతులకు సంబంధించిన భారతదేశం మిగతా దేశాలతో కంపేర్ చేస్తే ఎక్కువ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితికి నెట్టివేయబడుతున్నాం. దీన్ని ఎందుకు మనం ఇంత బలంగా చెప్పాల్సి వస్తూ ఉందంటే, మనం అనుకున్నట్టుగా ట్రంప్ ఒక విలువలతోటి విజ్ఞతతోటి పెరిగిన వ్యక్తి కాదు. వ్యాపార ప్రయోజనాలే తన ప్రయోజనంగా, మొండిఘటంగా తన వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో లేదా తనకున్న ఆకాంక్షలు నెరవేర్చుకునే క్రమంలో ఎంత దూరమైనా ప్రయాణం చేసే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అంటే యుఎస్ ప్రెసిడెంట్ అంటే జనరల్గా అటువంటి ఆలోచన ఉంటుంది కదా ఎవరైనా కూడా. అంతకుముందు ప్రెసిడెంట్లు మనకి యూఎస్లో కూడా గొప్ప ప్రెసిడెంట్లు అబ్రహం లింకన్ లాంటి వాళ్ళని చూసాను, జాన్ ఆఫ్ కెనడీ లాంటి వాళ్ళని చూసాం మనం. అలాగే ఒబామా లాంటి వాళ్ళని మన సమకాలంలో చూసాం మనం. అదేవిధంగా సీనియర్ బుష్, జూనియర్ బుష్ యుద్ధాలు చేసినా కూడా ఆ యుద్ధాన్ని లిమిటెడ్గా ముగించిన సందర్భాలు కూడా చూసాం. ఇప్పటివరకు గల్ఫ్ మీద అమెరికాకు సంబంధించిన యుద్ధాలు కానీ లేదా అంతకుముందు ఇజ్రాయెల్ ముందర పెట్టుకున్న యుద్ధాలు కానీ వారం రోజులు మించిన సరైన సంఘటనలు లేవు సార్. ఉమ్, ఇప్పుడు ఇది 15 రోజులు దాటింది. ఇప్పుడు యుద్ధం కొనసాగుదిప్పుగా ఉంది. ఇప్పుడు సెంట్రల్ పాయింట్ దగ్గర కేంద్రీకృతమైంది. ఒకటి కర్ద్, ఏదైతే మనకు మొత్తం ఆయువు పట్టుగా ఇరాన్ వ్యవస్థకు సంబంధించిన ఆర్థిక మూలాలు ఏ చమురు ద్వారా అయితే ఇరాన్ తను సమకూర్చుకుంటుందో 80% నుంచి 90% చమురు నిల్వలన ప్రత్యేక దీవి. అక్కడ మిలిటరీ బేస్ మీద అమెరికా భీకరంగా దాడి చేసి మిలిటరీ బేస్లను ధ్వంసం చేసిందని. ఇప్పుడు ఆ చమురును కనుక స్వాధీనం చేసుకునే ఏ ప్రయత్నాన్నైనా కూడా మేము అంతకన్నా తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఇరాన్ చెప్పింది. పొద్దున్న నుంచి మొదలుకుంటే మొత్తం టోటల్గా మధ్య ఆసియాలో ఉండే అమెరికన్ బేసెస్తో పాటుగా అమెరికాలో ఏ రాజులు అంటే ఈరోజు సౌదీ అరేబియా లాంటి రాజులు కానీ మిగతా అట్లాంటి ఫ్యూడల్ వ్యవస్థకు సంబంధించిన పెట్టుబడులు పెట్టిన వాళ్లకు సంబంధించిన ఆస్తులను టార్గెట్ చేసి కొడతా ఉంది ఇరాన్. అదే రకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. ఏమన్నా అంటే ఈ యుద్ధం వెనక ఇరాన్ వెనక పుతిన్ ఉన్నాడేమో అని అనుమానం వ్యక్తం చేశాడు. కానీ ఇప్పుడు అవును. ఇరాన్ స్ట్రాటజీ, ఇరాన్ ధైర్యం చూస్తే ఉన్నాడేమో అనుమానం కాదు, ఉన్నట్టుగానే మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకోసమంటే ఈరోజు చైనా సహాయంతో ప్రధానంగా మ్యాప్ పాయింటింగ్ ఇష్యూస్లో, జియో లొకేషన్స్ రికగ్నేషన్లో ఇరాన్ తన పట్టును నిలుపుకుంది. బహుశా చైనా సహకరించి ఉంటుంది అనుకుంటున్నాం మనం. రెండో అంశం ఏదైతుందో అది రష్యా సహాయంతో ఈరోజు బేసికల్గా తను కరెక్ట్గా స్ట్రాటజీస్ మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. పొద్దున్న నుంచి బాంబుల మూతున్నట్టుగా మనం చూస్తున్నాం. అవును. మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్కు సంబంధించిన 70 లక్షల మంది నేలమాళిగల్లో ప్రధానంగా బాంబుల నుంచి రక్షణ కోసము అవును. కంప్లీట్గా బంకర్లోకి పోయినట్టుగా మనకు అక్కడ ప్రజలు అభిప్రాయాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ క్లియర్గా మనకు ఏమవుతుందంటే అమెరికా చావు హెచ్చరికలు చేస్తున్నది ఇరాన్ని. కానీ ఇరాన్ కూడా చావుకు తెగబడ్డట్టుగానే ప్రతి ఘటనకు సంబంధించిన సమాధానాలు చెప్తున్నాయి.
ఒక విషయం మాత్రం పవన్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది నేను మళ్ళీ చెప్తున్నాను. ప్రపంచంలో ఏ యుద్ధంలో అయినా ఎయిర్ స్ట్రైక్ ద్వారా సంపూర్ణ విజయాలు వచ్చిన సందర్భాలు లేవు. హ్మ్. ఎయిర్ స్ట్రైక్ అనేది ఒక దేశాన్ని పూర్తిగా నష్టపరుస్తుంది. ఆ దేశంలో కార్యక్రమాలను భయభ్రాంతులను చేస్తుంది. కానీ ఒక దేశం మరొక దేశం మీద ఆధిపత్యం సాధించాలంటే మళ్ళీ ఆర్టిలరీ ట్రూప్స్ అంటే ప్రధానంగా భూమార్గం మీద పదాతి దళాలు అంటాం మనం తెలుగులో. అవును. వాటి ద్వారా మాత్రమే సైన్యం ప్రవేశించి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచంలో మీరు ఏ యుద్ధం తీసుకున్నా కూడా హ్మ్. ఆ పదార్థ దళాలు రెండవ ప్రపంచ యుద్ధం టైంలో బెర్లిన్ గోడలను దాకాయి కాబట్టి, బెర్లిన్ సరిహద్దులోకి పోయినాయి కాబట్టి హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ పదార్థ దళాలే చివరి విజయ శంఖారావాన్ని కానీ విజయ పతాకాన్ని ఎగిరేసేది ఏ దేశానికైనా పదార్థ దళాలే. ఆ పదార్థ దళాల కోసం ఇరాన్ ఎదురు చూస్తుంది అమెరికా పదార్థ దళాలు వస్తాయి. ఎందుకంటే పదార్థ దళాల్లో ఇరాన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎలా అంటారు? దానికి 2 రీజన్స్ ఉన్నాయి. సంఖ్యారీత్యా ఇరాన్ పదార్థ దళాలు అమెరికా ఆర్మీకి ధీటుగా ఉన్నాయి సంఖ్యారీత్యా. హ్మ్. ఈ పదార్థ దళాల్లో ప్రాణాలకు తెగించి పోరాడే ఒక ప్రత్యేకమైన వింగ్ ఉంది. ఇప్పుడు మన దగ్గర గ్రేహాన్స్ ఫోర్స్ లాగా హ్మ్. మనకు ఓన్లీ పోలీస్‌కి సపోర్ట్ చేసే ఫోర్స్ లాగా. అవును. కానీ కొన్ని దేశాలకు ఆర్మీలో స్పెషల్ ఫోర్స్ ఉంటాయి. ఇప్పుడు అదే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ రూపంలో దాదాపుగా 1,50,000 నుంచి 2,00,000 ఆర్మీ సెపరేట్‌గా ఉంది. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు యుద్ధాన్ని లీడ్ చేస్తున్నారు. అవును. అది సైన్యం యొక్క ప్రత్యేకమైన వింగ్ కాదది. అదొక సెపరేట్ వింగ్. సెపరేట్‌గా పనిచేసే వింగ్. కాబట్టి వాళ్ళు కథ ఒక అమెరికా ఆర్మీ గనుక లోపలికొస్తే వాళ్ళు ఆత్మాహు దళాలు లాంటివి అవి. వాళ్ళు హ్మ్. తిరగబడతారు. స దాన్ని అమెరికా ఎదుర్కోవడం అనేది సాధ్యం కాదు. రెండో అంశం ఏదైతుందో ఇరాన్ అనేక యుద్ధాలు చేస్తుంది. పదార్థాలతో ఇరాక్ యుద్ధంలో ట్రైన్ అయి ఉంది. హ్మ్. అట్లాగే అమెరికా దళాలతోటే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధం చేసింది. ఎందుకోసం అవును. అంటే ఈరోజు తాలిబాన్లు పూర్తిగా అమెరికా సపోర్ట్ తోటి ఏర్పడ్డ గవర్నమెంట్. చాలామంది ఏమనుకుంటా ఉంటే అమెరికా పెద్ద ప్రజాస్వామ్యవాది. అమెరికా మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఇటుకలు పెట్టి పేర్చే దేశం అనుకుంటా ఉంటారు. తాలిబాన్ లాంటి అత్యంత ఆర్థోడాక్స్ గవర్నమెంట్‌ని ఈరోజు ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పాటు చేసిన గవర్నమెంటే అమెరికా అన్న విషయం కూడా మనం మర్చిపోకూడదు. కాబట్టి హ్మ్. అమెరికాకు తన ప్రయోజనాలు తప్ప వేరే దేశ ప్రయోజనాలు ఇంపార్టెంట్ కాదు. కాబట్టి అక్కడ ఇరాన్ తాలిబాన్ గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా తాలిబాన్ గవర్నమెంట్ పూర్తిగా అమెరికన్ ప్రో గవర్నమెంట్‌గా మారింది. అందుకోసమే మనం మళ్ళీ పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కొంత సౌహార్ద వాతావరణం కోసం అమెరికా ప్రయత్నం చేస్తా ఉంది. రెండింటిని కాపాడుకోవాలనుకుంటుంది అమెరికా. హ్మ్. కానీ అమెరికా ఎప్పుడు భారతదేశానికి మిత్రుడు కాదండి గుర్తుపెట్టుకోండి. నేను అమెరికా భారతదేశానికి మిత్రుడు అన్న ఒక్క సన్నివేశాన్ని మీరు నాకు చెప్పినా కూడా నేను ఇంకొకసారి డిబేట్‌లోకి రాను. నేను చాలా ఆధారంతో సహా చెప్తున్నాను. నా డిబేట్ నుంచి నేను చెప్పే ప్రతి అంశం కూడా చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఎందుకోసం అంటే అమెరికాకు భారతదేశానికి పొసగదు. ఇక్కడ భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని గానీ, భారతదేశం యొక్క ప్రజాస్వామ్య విలువలు గానీ, భారతదేశం యొక్క మార్కెట్‌ని గానీ, భారతదేశానికి సంబంధించిన అలీన విధానాన్ని అమెరికా ఎప్పుడు ఒప్పుకోదు. అందుకోసమే హ్మ్. వెరీ రీసెంట్‌గా వాళ్ళ మంత్రి ఏమన్నాడంటే, భారతదేశం చైనా లాగా ఎదగడాన్ని మేము సహించబోం, ఎదగనివ్వం అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. గమ్మత్తేందంటే, మన పాలక వర్గాల నుంచి కనీసం దానికి కౌంటర్ రాకపోవడం అనేది హ్మ్. బాధాకరం. సరే ఆ విషయాన్ని పక్కన పెడితే, ఈరోజు పదార్థ దళాలకు సంబంధించి యుద్ధం గనుక ఆరంభమైతే, ఇజ్రాయెల్ పదార్థ దళాలు గానీ, ఇజ్రాయెల్ యొక్క బేసిక్ ఆహ్, ఫోర్స్ కూడా ఎయిర్ ఫోర్సే. అమెరికా బేసిక్ బలం కూడా ఎయిర్ ఫోర్సే. కాబట్టి భూమి మీద యుద్ధం గనుక జరిగితే, భూమి మీద యుద్ధం జరగకుండా ఒక దేశం మరొక దేశం ఆధీనంలోకి రావడం సాధ్యం కాని ఈ సన్నివేశాల్లో డెఫినిట్‌గా ఇరాన్ సస్టైన్ నిలబడగలుగుతుంది. అంటే మీరు ఎలా చెప్తారు ఇప్పుడు పదాతి దళాలు ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించే అవకాశం లేదు అనేది మీరు చెబుతున్నారు. అంటే దానికి కారణాలేంటి? అంటే ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి జియోగ్రఫికల్‌గా అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఇప్పుడు 2 అంశాలు సార్. ఒకటేంటంటే మొట్టమొదటిసారిగా అమెరికా అనేది తన పదార్థ దళాలను ఇరాన్‌లోకి తీసుకురావాలంటే హ్మ్. వేల మైళ్ళ ప్రయాణం చేసి ఇరాన్‌కి రావాల్సుంటది. హ్మ్. ఆ ప్రయాణం చేసే క్రమంలో వాళ్ళకున్న ఎయిర్ క్రాఫ్ట్స్ మీద గానీ, ఇరాన్ దగ్గరికొచ్చిన తర్వాత నావీ ఫోర్స్ మీద గానీ ఇరాన్ దాడి చేయడానికి అవకాశాలున్నాయి. చాలా హ్మ్. క్లియర్‌గా కనబడుతుంది. అబ్రహాం అవును. లింకన్ అనే పేరు మీద ఉన్న నావీ ఫోర్స్‌ని మేము ఆల్రెడీ నిర్వీర్యం చేశామని ఇరాన్ ప్రకటించుకుంది. ఫిఫ్త్ ఫ్లీట్ మీద కూడా అటాక్ చేశారు. ఫిఫ్త్ చెప్తే ఫ్లీట్. మేము హ్మ్. మొట్టమొదటిసారిగా ఖండించి ఇప్పుడు దాని మీద మాట్లాడడానికి అమెరికా నిరాకరిస్తున్నది. క్లియర్‌గా కనబడుతుంది కదా! హ్మ్. రెండో అంశం ఏంటంటే పదార్థ దళాలు చాలా పెద్ద ఎత్తున రావాలనుకున్నప్పుడు భూమార్గం నుంచే రావాలి. ఈరోజు మధ్యప్రాచ్యంలో ఉండే పాలక వర్గాలన్నీ కూడా అంటే రాజరిక వ్యవస్థలు, ఫ్యూడల్ వ్యవస్థలు కాబట్టి వాళ్ళు అమెరికాతో ఉన్నారు. కానీ మధ్యప్రాచ్యం యొక్క ప్రజల సపోర్ట్ ఏదైతుందో అది హ్మ్. ఇరాన్‌తో ఉన్నట్టుగానే కనబడతా ఉన్నది. వాళ్ళకు అనుకున్నంత సపోర్ట్ రావట్లేదు. ఇక్కడ పదార్థాలు ఇక్కడికొచ్చే క్రమంలో ప్రజలు దాన్ని ఏ మేరకు రిసీవ్ చేసుకుంటున్న విషయాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఈ అన్నిటికన్నా ముఖ్యంగా
మీరు ఇరాన్‌కు సంబంధించిన భౌగోళిక ప్రాంతాన్ని మీరు చూడండి. ఒకప్పుడు 'ఖుదాగవా' సినిమాలో అమితాబ్ అవును. బచ్చన్ హ్మ్. గొప్ప యుద్ధం చేస్తా ఉంటాడు. ఆ టైంలో డైరెక్టరు ఆ ప్రాంతాన్ని పోయి సినిమా షూటింగ్‌లు తీసుకుంటాడు. మొత్తం పర్వతాలు, అట్లాగే ఎడారులు. ఆ! మన దగ్గర పరావస్తు లోకేశ్వరం రైటరు 'సిల్క్ రూట్‌లో నా ప్రయాణం' అని ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. అంటే హ్మ్. మధ్యప్రాచ్యం నుంచి భారతదేశానికి వచ్చే క్రమంలో హ్మ్. కొండలు, గుట్టలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా దాటి ఆ రోజు సైన్యం గాని, వ్యాపారస్తులు గాని, అలెగ్జాండర్ ఆర్మీ గాని వచ్చిన విషయాన్ని హ్మ్. మనం చూసాం. హ్మ్. సౌత్ అంతా గూడా ఇరాన్‌కి పర్షియన్ గల్ఫ్ ఉంది సార్. హ్మ్. పర్షియన్ గల్ఫ్ అనేది బేసికల్‌గా ఇరాన్‌కి కంచుకోట. కొన్ని వందల, వేల సంవత్సరాలు పర్షియన్ గల్ఫ్ గుండానే ఇరాన్‌కు సంబంధించిన సంస్కృతి ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఎగుమతులు, దిగుమతుల మీద ఉన్నారు. కొంచెం సైన్యం సముద్రం నుంచి నడిచి రావడం సాధ్యం కాదు. పడవల హ్మ్. మీద వస్తే దానికి లిమిటేషన్స్ ఉంటాయి. ఒక్కసారి లక్షల సైన్యాన్ని తీసుకురావడం అనేది అమెరికాకు సాధ్యం కాదు. వంతుల వారీగా, దశల వారీగానే ఆర్మీని తీసుకురావాల్సి ఉంటది. హ్మ్. ఇక్కడ ఆర్మీ స్థిరంగా ఉన్నది. ఇక ఎక్కడి నుంచి రావాలో అది పోతే, ఆ పైన మనకి ఉత్తరం వైపు నుంచి రావాలనుకున్నప్పుడు ఉత్తరం అంతా రష్యా మీకు కనిపిస్తా ఉంటది. హ్మ్. రష్యాలో మన కాకాసాస్ పర్వతాల దగ్గర నుంచి మనం మొదలుకుంటే అజర్బైజాన్. అజర్బైజాన్ దేశం అన్ని కుండలు గుట్టలే కదా! హ్మ్. పాక్తూసే. పోనీ ఇటు ఆఫ్ఘనిస్తాన్ వైపు పాకిస్తాన్ ఆసరా చేసుకొని రావాలన్నా కూడా నీకు మొత్తం కూడా సులేమాన్, హిందూకుష్ పర్వతాలే మనకు కనపడతా ఉంటాయి అక్కడ. హ్మ్. ఈజీగా ఆ పర్వతాల గుట్టలలోనే జన సముదాయాలు ఉంటా ఉంటాయి. అదే ఈరోజు ఇప్పుడు ఇరాన్‌కు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన ఆయుధ నిల్వలను కూడా ఆ గుట్టలు, కొండల కోణల్లో, భూగర్భంలో ఉన్నట్టుగానే వాళ్ళు చెప్తా ఉన్నారు. హ్మ్. కాబట్టి భౌగోళిక రీత్యా ఏంటంటే ఇరాన్‌కి సహజ సరిహద్దులున్నాయి. కాబట్టి 600 సంవత్సరాల నుంచి ఇరాన్ సరిహద్దులకు చేరిన విదేశీ ఆర్మీ లేదు. మీరు హ్మ్. చరిత్రను చెక్ చేసుకోండి. ఇప్పుడు మన భారతదేశానికి కూడా ఎట్లయితే సహజ సరిహద్దులు భారతదేశాన్ని ఒక ప్రత్యేక దేశంగా నిలిపినాయో, ఇక భారతదేశం కూడా మనకు ప్రత్యేకత ఏంటి? మన ద్వీపకల్పం కదా సార్! అవును. ద్వీపకల్పం కాబట్టి ఒకవైపు మనం సెట్ చేసుకుంటే మిగతా 3 వైపులు మనం సెక్యూర్‌గా ఉంటాం. మిగతాదంతా సముద్రమే కదా! 3 వైపులా అవును. కనపడేది సముద్రమే అవును. కదా! ద్వీపకల్పం కదా! అది కూడా పర్షియన్ గల్ఫ్ అది కూడా ద్వీపకల్పమే. కాబట్టి పైన ఉండే సరిహద్దుల్లో అంటే ఉత్తర సరిహద్దుల్లో మొత్తం పర్వతమయం ఉండడం వల్ల, ఆ పర్వతాల నుంచి, ఎడారుల నుంచి ఇంకో 2 పెద్ద ఎడారులు ఉంటాయి నీకు ఇరాన్‌లో. హ్మ్. ఆ ఎడారుల నుంచి, ఆ పర్వతాల నుంచి అమెరికా ఆర్మీ వచ్చి యుద్ధం చేయడం అనేది అమెరికా ఆర్మీకి సాధ్యం కాని విషయం. సీనియర్ బుష్ టైంలోనే అమెరికా ఆర్మీ అలసిపోయి వెనుకకు పోవడానికి ప్రయత్నించింది. ఎడారులను ప్రయాణం చేయడం సాధ్యం కాదు. హ్మ్. ఇక్కడ అమెరికాకు సంబంధించిన ఒక్కొక్క దేశానికి చిన్నప్పటి నుంచి ఎట్లాంటి భౌతిక పరిస్థితుల్లో పుడితే అట్లాంటి భౌతిక వాతావరణం కూడా మనం అలవాటు పడిపోతాం. కొన్ని యుద్ధ రంగంలోకి ఎడారుల నుంచి, అట్లాగే గుట్టల నుంచి, కొండల నుంచి నడిచి రావడం ఈజీ కాదు. ఒకవేళ అంత కష్టపడి అమెరికా వచ్చినా, ఒకవేళ వాళ్ళకి రిజైమ్‌ను కూల్చేసినా కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ బలగాలు ఏదైతే ఇరాన్ నిర్మించుకొని అది ఐడియాలజీ రైటా తప్పా అని నేను మాట్లాడతలేను. ఆ ఐడియాలజీ తప్పు, ఒప్పు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరి అభిప్రాయం వాళ్ళకుంటది. కానీ వాళ్ళ ఇరానియన్ ఐడియాలజీకి సంబంధించిన షియా ఐడియాలజీకి సంబంధించిన లక్షలాది ట్రైన్డ్ సోల్జర్స్ వాళ్ళతో ఉన్నారు. హ్మ్. జీవితాంతం అమెరికా మొత్తం వాళ్ళతో పోరాడాల్సిందే. మళ్ళీ చివరికి ఆఫ్ఘనిస్తాన్‌లో అప్పగించిపోయినట్టుగానే మళ్ళీ వెనకెళ్ళిపోవాలి. వియత్నాంలో అప్పగించిపోయినట్టుగా పోవాలి. ఇదంతా యుద్ధానికి సంబంధించిన ఇష్యూస్ రిజల్ట్ మేము మాట్లాడుతున్నాం. కానీ ఈ లోపున ప్రపంచానికి జరగాల్సిన నష్టం మొత్తం జరుగుతుంది. ఈరోజు నేను మార్నింగు మీ దగ్గరికి స్టూడియోకి వస్తా ఉన్నప్పుడు ఒక గ్యాస్ ఏజెన్సీ దగ్గర విపరీతంగా బారులు తీరున్నారు. అట్లాగే ప్రధానంగా మనకు గ్యాస్ సిలిండర్ దగ్గర బారులు తిరుగున్నారు. ఇవాళ న్యూస్ పేపర్ నిండా అవే ఫోటోస్. అంటే ఇంకా యుద్ధం అనేదానికి మన దగ్గర నిల్వలనే ప్రభుత్వాలు చెప్తున్నారు. నిల్వలు అడగంటిన సందర్భం కూడా ఇక రాలే మనకి. ఓ 2 షిప్‌లు కూడా వస్తా ఉన్నాయి. జస్ట్ బిగినింగ్‌లోనే మనం బారులు తీరి ఉంటే, రేపు యుద్ధమే గనుక కొనసాగితే క్లియర్ కదా సార్! ఇప్పుడు మన దగ్గర గ్యాస్ ప్రొడక్షన్ లేదు. హ్మ్. మీకు తెలుసు, నాకు తెలుసు. ఉన్న 5% 6%. అలాగే మనకు క్రూడ్ ఆయిల్ మన దగ్గర దొరకదు. దొరికిన 5%, 4%. ఇవి ఖచ్చితంగా భారతదేశం ఖచ్చితంగా వేరే దేశాల మీద ఆధారపడి చేసుకోవాల్సిన దిగుమతులే ఇవి. ఈ రోజైనా, రేపైనా, ఎల్లుండైనా ఇది ఒక వాస్తవం. రెండోది మన ఎగుమతుల్లో గూడా మన ఎగుమతులు మేజర్‌గా ఎక్కడికి పోతున్నాయి మనకు? ఎగుమతులన్నీ గూడా మధ్యప్రాచ్యానికి పోతున్నాయి గదా! అవును. బాస్మతి రైస్ రూపంలో గావచ్చు, ఇంకో రూపంలో గావచ్చు, ఇంకో రూపంలో గావచ్చు, జనపనార రూపంలో గావచ్చు, గోధుమల రూపంలో గావచ్చు. కాబట్టి ఈరోజు రైతాంగం భారతదేశంలో ఎక్కువ మంది రైతాంగం ఆ ఎగుమతుల మీద ఆధారపడిన రైతాంగం ఈరోజు ఆందోళనలో ఉన్నారు. ఇరాన్ తోటి డిప్లొమసీ కూడా ఏదో సక్సెస్ అయిందని అంటున్నారు. కొంత అవకాశం ఇచ్చింది ఇండియాకి ఇప్పుడు అనేది. ఒక్కటి సార్ నేనేమంటున్నానంటే, ఏం అవకాశం ఇస్తారు? స్వేచ్ఛాభరితమైన వాణిజ్యం అయితే జరిగే హర్ముజ్ అవకాశం లేదు జలసంధి గదా! దగ్గర నుంచి. అవును. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. యుద్ధం జరుగుతున్నప్పుడు బాంబులు మీద పడుతున్నప్పుడు బయటకొచ్చేటోళ్ళు ఎవరుంటారు సార్? ఆ పడవలో పోవాలంటే మనుషులే తీసుకుపోవాలి గదా! హ్మ్. పడవలు ఆటోమేటిక్‌గా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోవు కదా సార్! ఆ! రిమోట్ సెన్సింగ్ అనేది మార్గాన్ని చూపెడుతుంది తప్ప పడవ నడిపించదు గదా! నడిపించడానికి మళ్ళీ డ్రైవరే అవసరమే కదా మనకు. అవును. కాబట్టి ఇక్కడ ఏ యుద్ధ మార్గం గుండా పడవలు ప్రయాణించాలో, ఆ యుద్ధ మార్గం ప్రమాదం ఉన్నప్పుడు ఎగుమతులు, దిగుమతులు
ఒకప్పుడు అంత స్వేచ్ఛాభరితంగా ఎట్లుంటుంది? రియాజ్ గారు ఇప్పుడు రష్యా విషయంలో అంటే ఇప్పటిదాకా రష్యా కొద్దిగా సైలెంట్‌గానే ఉంది. అయితే ఇరాన్ మీద దాడుల్ని వాళ్ళు ఖండించారు. అంతటితోటి ఆగిపోయింది. అంటే లిప్ సర్వీస్ వరకు చేశారు ఇరాన్ విషయంలో రష్యా. అయితే ఇప్పుడు రష్యానే ఇప్పుడు ట్రంప్ ఓపెన్‌గా అనుమానం వ్యక్తం చేసినప్పుడు అంటే ఇరాన్‌కి మీరు సహాయ సహకారాలు అందజేస్తున్నారని రష్యానే ఆయన అనుమానంతోటి చూస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అంటే రష్యా ఓపెన్ అప్ అయ్యే అవకాశం ఏదైనా ఉందా ఇరాన్ విషయంలో? అంటే ఒక అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ యుద్ధంలో ఆర్థికంగా బాగా లాభపడుతున్న దేశం ఏదైతే అవును. రష్యా. అవును. అనుకోకుండా అవును. మనకి ఏదో జరిగితే రిజల్ట్ ఇంకొకరికి వాళ్ళు దక్కినట్టుగా కొట్టుకుంటున్నారు. లాభపడుతుంది రష్యా అనేది రష్యానే. వస్తుంది. హ్మ్. కాబట్టి నాకు తెలిసి రష్యా ప్రత్యక్షంగా యుద్ధ రంగంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే కనిపించట్లేదు సార్. హ్మ్. ఒకటో యుక్రెయిన్ వార్‌లో వాళ్ళ ఆర్మీ అంతా ఎంగేజ్ అయి ఉన్నది. అవును. రెండో అంశం ఏదైతే ఉందో అది ఇప్పుడు రష్యా సొంత ఖర్చులతోటి ఇరాన్ దాకా వచ్చి ఇరాన్ సపోర్ట్‌గా నిలబడే అవకాశాలు లేవు. హ్మ్. ఎందుకు లేవంటే అమెరికా అంత బరి తెగించిన సందర్భాలు రష్యాకు లేవు. ఇప్పుడు రష్యాలో సోషలిస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హ్మ్. కొంతమంది దాన్ని సోషల్ సామ్రాజ్యవాదం అని కామెంట్ చేసినా కూడా రష్యా అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో ఒక ఆఫ్ఘనిస్తాన్‌లో తప్ప ఓపెన్‌గా తన ఆర్మీని పంపిన సందర్భాలు మనకు ఎక్కువగా కనిపించవు. చాలా క్లియర్ అని నేను చెప్తున్నాను. హ్మ్. క్యూబా విషయంలో కూడా రష్యాకు సంబంధించిన టెక్నాలజీ, అణు సపోర్టే వచ్చింది. వెనిజులా విషయంలో కూడా అట్లే జరిగింది అంతకుముందు. అక్కడ సోషలిస్ట్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు. హ్మ్. అమెరికా లాగా ఆర్మీని ప్రత్యక్షంగా పంపి ఒక దేశం కోసం నిక్కచ్చిగా నిలబడ్డ చరిత్ర రష్యాకు సోవియట్ యూనియన్‌లో విప్లవం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు పుతిన్ టైంలో ఉన్న హ్మ్. ఈ ప్రభుత్వాల వరకు ఇక్కడ మనకు కనిపించదు. అంటే ప్రత్యక్షంగా రష్యా ఆర్మీ ఇందులోకొచ్చి పనిచేస్తుందనైతే నేను అనుకోవట్లేదు ఈ మధ్య పరిణామాల్లో. కానీ మరో రూపంలో మీరు అనుకున్నట్టుగా లేదా మనం అనుకున్నట్టుగా అది టెక్నాలజీని సహాయం చేయొచ్చు. రష్యా దగ్గర విపరీతమైన ఆయుధ సంపత్తి ఉంది. అమెరికాని ఢీకొట్టి ఇప్పుడు హ్మ్. అమెరికా మాటి మాటికి ఏముంటుంది? మేము మాబ్ ప్రయోగిస్తూ ఉంటుంది. మాబ్ అంటే ఏంటి? మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. హ్మ్. కానీ మీరు గుర్తుపెట్టుకోండి. రష్యా దగ్గర ఓ బాంబ్ ఉంది. దాని పేరు డీఓబీ. డాడీ ఆఫ్ ఆల్ బాంబ్స్. నువ్వు మాబ్ ప్రయోగిస్తే వాళ్ళు డాబ్ ప్రయోగిస్తారు. హ్మ్. మీరు మీరు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ప్రయోగిస్తే వాళ్ళు డాడీ ఆఫ్ ఆల్ బాంబ్ ప్రయోగిస్తారు. అంటే నువ్వు అమెరికా ఏ వ్యవస్థనైతే నిర్మించుకొని ప్రపంచాన్ని భయపెడుతుందో, హ్మ్. ఆ వ్యవస్థ రష్యా దగ్గర కూడా ఉంది. అవసరమైనప్పుడు అమెరికాను కంట్రోల్ చేసుకోవడం కోసం రష్యా ఉపయోగిస్తది. హ్మ్. కాబట్టి ఈరోజు ఉక్రెయిన్ విషయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని రష్యా తప్పట్లేదు ఓపెన్‌లో గూడా. హ్మ్. అలాగే యూరోపియన్ విషయాలకొచ్చినప్పుడు రష్యా జోక్యాన్ని మిగతా యూరోపియన్ దేశాలు అడ్డుకున్నప్పుడు అమెరికా మిగతా యూరోపియన్ దేశాల పక్కన నిలబడ్డది తప్ప రష్యా పక్కన నిలబడలేదు. హ్మ్. కాకపోతే మనం అనుకున్నట్టుగా పుతిన్‌కు, ట్రంప్‌కు మధ్య కొంత స్నేహం గూడా ఉంది. మినిమమ్ మాట్లాడుకునే మానవ సంబంధాలు వాళ్ళ మధ్య ఉన్నాయి. హ్మ్. చైనాకును రష్యాకి ఇంకా ఎక్కువగా ఉన్నాయి సంబంధాలు. అమెరికాకు పుతిన్‌తో కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి రీత్యా ఈరోజు అమెరికా ఇరాన్ మీద దాడి చేయడాన్ని రష్యా వ్యతిరేకిస్తుంది కూడా. అంటే కొత్త గవర్నమెంట్‌ను రికగ్నైజ్ చేయడంలో రష్యా ముందుంది. మనకి ఖమేని చనిపోయిన తర్వాత మ మనకి మస్తయా వచ్చిన తర్వాత ఆయనని మేము రికగ్నైజ్ చేస్తున్నాం రష్యా ప్రకటించింది. హ్మ్. కూడా అట్లా నైతికంగా, సైనిక పరంగా, పరోక్షంగానే రష్యా ఉండే అవకాశం ఉంది. అది ఇరాన్‌కు సరిపోతుంది. ఎందుకోసం అంటే ఇరాన్‌కు ఆర్మీ ఉంది. ఇరాన్ ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది సార్. హ్మ్. ఖతర్ ఉంది, యెమెన్ ఉంది, ఒమెన్ ఉంది. వీళ్ళకు లక్షల సంఖ్యలో ఆర్మీ లేదు. అంతా యూఎస్ ఔట్‌సోర్సింగే ఇప్పుడు గదా! వాళ్ళు ఇప్పుడు అలా హ్మ్. ఉండే ఆర్మీ సోల్జర్స్ కూడా హ్మ్. బతుకుదెరువు కోసం ఆ దేశానికి పోయినోళ్ళే. అవును. ఆర్మీ అనేది దేశభక్తితో కూడుకున్న ఆర్మీ ఆ దేశం కోసం పోరాడుతది. కిరాయి సైన్యం ఏం చేస్తది? హ్మ్. ఒక దేశం దాడి చేయగానే పారిపోతది. మీకు చరిత్రలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. డేరియస్ అనేవాడి దగ్గర ఆ రోజుల్లో 1,00,000 సైన్యం ఉండేది. అలెగ్జాండర్ సైన్యం 12,000. హ్మ్. 12,000 గ్రీక్ సైన్యం పర్షియన్ చక్రవర్తి డేరియస్ మీద అటాక్ చేస్తే వాళ్ళు ఒకటే మాట చెప్పారు. అంటే 12,000 సైన్యం ఇక తెల్లారి యుద్ధం స్టార్ట్ అవుతుంది. డేరియస్ సైన్యం అంతా రాత్రి నిద్రపోతుంది. అలెగ్జాండర్ సైన్యం రెస్ట్ తీసుకునే టైంలో ఒక 300 మంది వేగుల్ని గ్రీక్ సైన్యం డేరియస్ క్యాంపులోకి పంపుతది. పంపి ఏమంటదంటే వెరీ సింపుల్‌గా డేరియస్ ఈస్ డెడ్ అని చెప్తది అంతే. డేరియస్ చనిపోయినాడని ఒక పుకారు లేపుతది. ఈ పర్షియన్‌ని పరిపాలిస్తున్న డేరియస్ అంటే అప్పుడు అది పర్షియా రూపంలో ఉండేది. ఆ సైనికులు కిరాయి సైనికులు ఏమనుకున్నారంటే డేరియస్ చనిపోయినాక మాకు జీతాలు ఎవడు ఇవ్వాలి? హ్మ్. జీతాలకు పనిచేసే సైన్యం కదా! మా రాజా చనిపోయినాడు. జీతాలు ఇచ్చినోడు ఎవడని చెప్పేసి ఎక్కడో అక్కడ మూటా పట్టుకొని తెల్లారి వీళ్ళు యుద్ధానికి పోయారు ఒక్కడు ఉండడు క్యాంప్‌లో సైన్యం అన్నట్టు. హ్మ్. కిరాయి సైన్యాలు ఎప్పుడు కూడా దేశభక్తి లేని సైన్యాలు ఎప్పుడు కూడా యుద్ధంలో నిలబడలేవు సార్. ఈరోజు మనకు ప్రధానంగా మిగతా అరబ్ దేశాల్లో ఎక్సెప్ట్ మనకిప్పుడు కనిపించే ఆహ్, పర్షియా, ఇరాన్ తప్ప మిగతా దేశాలు భూతలంతోటి ఇరాన్ తలపడే అవకాశం ఉండదు. ఎక్కడ తీసుకున్నా అక్కడ లోకల్ వాళ్ళంతా బయట వాళ్ళే ఎక్కువ ఇప్పుడు మంది నేను ఉంటారు చెప్పాను గదా! కదా! అక్కడ. వాళ్ళు అవును. వాళ్ళు నిలబడే అవకాశం ఉండదు. హ్మ్. కాబట్టి భూతల యుద్ధంలో తన దగ్గర ఆర్మీ ఉంది కాబట్టి ఇరాన్ పటిష్టంగా ఉంటది. హ్మ్. మళ్ళీ ఇరాన్ కొట్టాలంటే అమెరికా సైన్యం రావాలి.
హ్మ్. అమెరికా సైన్యంలో ఒక్క సైనికుడు చచ్చిపోయినా కూడా అమెరికా ప్రజలు ఒక్క సైనికుడు చచ్చిపోతే 1,00,000 మంది అమెరికన్ ప్రజలొచ్చి ప్రదర్శన చేసే సందర్భాలు కూడా మనం చరిత్రలో చూసాం. డాక్టర్ రియాజ్ గారు, ఇప్పుడు ఇరాన్ అగ్రనేతల్ని వివరాలు ఆచూకీ తెలిపితే $10 మిలియన్ అనౌన్స్ చేశాడు ట్రంప్. అంటే ముస్తఫా, దాంతో ఆయనతో పాటు ఒక 9 మంది లిస్టు. అయితే ముస్తఫాని అంటే ఇరాన్ సుప్రీం చీఫ్‌ని ఎలా హత్య చేశారో, అలా ముస్తఫాని చంపే అవకాశం, లేపోతే ముస్తఫాని పట్టించే అవకాశం ఏమన్నా ఉందా? డబ్బులు ద్వారా నాయకత్వాన్ని లొంగదీసుకోవడం అంటేనే అమెరికా ఎంత వ్యాపార దృక్పథంతో పనిచేస్తుందో హ్మ్. అర్థమవుతా ఉంది. అంటే మనుషులు కొనుక్కోగలుగుతాం, హ్మ్. మనుషులు పట్టుకోగలుగుతాం డబ్బులు ఇస్తే అనే ధోరణి అమెరికాకు సంబంధించిన ఒక లోపభూయిష్టమైన విలువను తెలియజేస్తా ఉన్నది. నువ్వు ఎప్పుడైతే వాళ్ళ మీద నజరానాను నువ్వు అనౌన్స్ చేసావంటే పట్టుకోవడంలో నువ్వు ఫెయిల్ అయినట్టే అర్థం కదా! నీ విజయం మీద ఒక నమ్మకం లేనట్టే కదా! నిజంగా నేను విజయం సాధిస్తాను. ఆ విజయం యాత్రలోనే వీళ్ళని నేను హతమారుస్తాను లేదా నేను ఓడిస్తాను అనే దృక్పథం ఉంటే నజరానా ప్రకటించే అవకాశం ఉండదు. అంటే ఖమేనీని ఆల్రెడీ హత్య చేశారు కదా మరి దాన్ని సుప్రీం చీఫ్. ప్లాన్‌గా, హ్మ్. ప్లాన్‌గా చాలా ఒక 5, 6 సంవత్సరాల ప్లాన్‌గా చాలా పకడ్బందీగా ఒక వ్యూహాత్మకంగా చేశారు. హ్మ్. చేసిన తర్వాత వాళ్ళ నాయకుడిని కోల్పోయిన తర్వాత మిగతా ఉన్న నాయకులు, బతికున్న నాయకులు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు కదా! కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఎయిర్ ఫోర్స్ విషయంలో అమెరికా సుప్రీం. హ్మ్. దాన్ని ఎవ్వరం కూడా సంశయించాల్సిన అవసరం లేదు. కానీ కేవలం ఎయిర్ అటాక్స్ తోటి ఒక దేశం లొంగిపోదు. ఒక దేశాన్ని సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదు. హ్మ్. ఇది ఆధునిక యుద్ధ నీతి. మళ్ళీ మనం ఒక దేశంలోకి ప్రవేశించాలంటే మన ట్రెడిషన్ వారే. ఇప్పుడు మీరు కూడా చాలా కీలకమైన వ్యక్తుల్ని, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌లతోటి అద్భుతమైన ఇంటర్వ్యూలు చేశారు. హాట్స్ ఆఫ్ టు పాపులర్ టీవీ. నేను అంటే మిగతా స్టూడియోలను కూడా అబ్జర్వ్ చేశాను. యుద్ధం పట్ల అవగాహన, పశ్చిమాసియా వ్యవహారాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళని మీరు స్టూడియోకి పిలిచారు. మిలిటరీ ఆఫీసర్లందరూ ఇదే చెప్పారు కదా! అవును. పదార్థాలతోటి, ఆర్టిలరీ ఫోర్సెస్ తోటి ఇరాన్‌ను ఢీకొనడం అనేది అంత ఈజీ అంశం కాదు. కాబట్టి లాస్ట్‌కి ఇరాన్‌కున్న ఆప్షన్ ఏంటి? 2 ఆప్షన్స్ పెట్టుకున్నాయి. ఒకటేందంటే, ఒకవేళ నేనే మునిగిపోవాల్సొస్తే, మీ గల్లా పట్టుకొని మీతో పాటుగా నేను మునిగిపోతా అని చెప్పింది. హ్మ్. అందుకోసమే హ్మ్. ఒకసారి రుజువు చేసింది కదా! మొత్తం చుట్టుపక్కల ఏ దేశాలైతే అమెరికా సపోర్ట్‌గా, పప్పెట్‌గా ఉన్నాయో, ఆ దేశాలలో అమెరికా టార్గెట్స్‌ను నేను ఛేదించగలుగుతా అని చెప్పింది. ఆచరణలో చూపెట్టింది. హ్మ్. ఎయిర్‌పోర్ట్‌లను లక్ష్యం చేసుకున్నది అన్ని దేశాలు. అమెరికా సపోర్ట్ చేసే దేశాలు. అవును. ఇజ్రాయెల్‌తో బాటుగా. ఇప్పుడు లేటెస్ట్‌గా దుబాయ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీద ఎగ్జాక్ట్‌లీ. కూడా అదే టార్గెట్ చెప్తున్నాను. చేస్తుంది. అందుకోసమే హ్మ్. అమెరికాలో పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు సంబంధించిన ఆస్తులు అని చెప్తున్నదది. అవును. వాళ్ళ అమెరికా మిలిటరీ ఫోర్సెస్ మీద దాడి చేసింది. అట్లాగే అమెరికాకు సప్లై అవుతున్న ఆయిల్ రిఫైనరీ మీద దాడి చేసింది. హ్మ్. సౌదీ అరేబియాలో అతిపెద్ద రిఫైనరీ మీద కూడా దాన్ని చేసేసింది. గ్యాస్ నిల్వలకు సంబంధించి ఖతర్‌ను డిస్టర్బ్ చేయడం వల్లే ఈరోజు గ్యాస్ అవును. అక్కడి నుంచే మనం మొత్తం డిపెండ్ అయినాం కాబట్టి మనం సంక్షోభంలోకి వచ్చేసాం మనం. అట్లాగే ఎక్కడెక్కడైతే స్టార్ హోటల్స్ పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయో, టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకున్నది. ఫైనాన్షియల్ అంటే డిస్ట్రిక్ట్ ఇప్పుడు క్లియర్‌గా లేటెస్ట్. మనకు అర్థమైన విషయం ఏందంటే, ఒకవేళ గనక వీళ్ళు కర్ద్ లాంటి ఐలాండ్ మీద దాడి చేస్తే కంప్లీట్‌గా మనకి వెస్ట్ ఏషియాలో ఉండే మిగతా దేశాలు ఎవరికైతే అమెరికా సపోర్ట్ చేస్తుందో, హ్మ్. ఆ దేశాలు విపరీతంగా నష్టానికి గురి చేస్తది. హ్మ్. నంబర్ 1. రెండోదేంటంటే, ఐరన్ డోమ్ తోటి ఇజ్రాయెల్ చాలా కాలం వరకు సర్వైవ్ అయింది. ఆ అవును. లోకల్ ఏదైనా గ్రూప్స్ అటాక్ చేసినా కూడా ఆ డ్రోమ్ తోటి ఇజ్రాయెల్ సరెండర్ అయిపోయింది. అవును. సర్వైవ్ అయిపోయి సస్టైన్ అవుతుంది. సరెండర్ నుంచి తప్పించుకున్నది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది ఐరన్ డోమ్‌ని ఛేదించి ఈ కొట్టారు మిసైల్స్ కదా! పోతున్నాయి. హ్మ్. కాబట్టి 70,00,000 మంది మొట్టమొదటిసారిగా చరిత్రలో హ్మ్. బహుశా ఇజ్రాయెల్ పుట్టిన దగ్గర నుంచి అంత భయాందోళనకు గురైన సందర్భాలు చరిత్రలో ఎప్పుడు లేవు. వాళ్ళు నీలమాగిల్లోకి పోయి బంకర్‌లోకి వెళ్ళిపోయినారు. అంటే ఇజ్రాయెల్‌ను ఛేదించుకొని ఇరాన్ పోగలిగింది. కాకపోతే అమెరికా మీద అటాక్ చేసేంత టెక్నాలజీ, అంత పవర్‌ఫుల్, అంత లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయైతే నేను అనుకోను. కానీ ఒకవేళ గనక వీళ్ళకి సంబంధించిన ఆయిల్ బేస్ మీద అమెరికా గనక నష్టపరిస్తే మొత్తం నష్టం వెస్ట్ ఏషియా, ఇజ్రాయెల్ మీద ఉంటుంది. దానికన్నా పెచ్చుగా ఆయిల్ ఆధారిత దేశాలుగా ఉన్న హ్మ్. మనలాంటి దేశాలు కొన్ని సంవత్సరాల వరకు సఫర్ కావాల్సుంటది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఇరాన్ ఒక వీడియో రిలీజ్ చేసింది. అదేంటంటే అండర్ గ్రౌండ్‌లో వాళ్ళ ఉన్న వెపన్స్, అంటే ఆయుధ సంపత్తి, డ్రోన్‌లు లేకపోతే మిస్సైల్స్, వీటిలతోటి ఒక వీడియో చేసింది. చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అంటే నిజంగా అవి నిజమైన వీడియో అనుకోవాలా? లేకపోతే అంత ఆయుధ సంపత్తి అవన్నీ ఇరాన్‌కు ఉన్నాయనుకోవాలా? అంటే కొంత ఇరాన్ హార్మోజ్ జలసంధిని కాపాడుకునే క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనకు అనుభవాలు చెప్తున్నాయి. అంటే హ్మ్. ఇరాన్ ఫస్ట్ నుంచి కూడా హార్మోజ్ జలసంధి అనగానే అవును. అమెరికా కూడా ఎప్పుడు అక్కడ ఛాలెంజ్ సందర్భాలు కూడా లేవు. అవును. ఇరాన్‌కి సంబంధించిన
ఘర్షణ ఇజ్రాయెల్‌కు, ఇరాన్‌కు ఘర్షణ జరిగినప్పుడు కూడా హార్మూజ్ ఎప్పుడు ఇజ్రాయెల్‌కు టచ్ చేయలేదు. హ్మ్. టచ్ చేస్తే నష్టం ఎక్కువ ఉంటుందనే విషయం. కాబట్టి మనకు కొన్ని ఫోటోస్ పంపించాయి. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. హ్మ్. కానీ మొత్తం మీద హార్మూజ్ జలసంధిని రక్షించుకోగలిగిన బలంతోటే ఇరాన్ తన ఇజాన్ని కొనసాగిస్తుంది. హ్మ్. ఒకవేళ ఆ ప్రాంతంలో గనుక ఇరాన్ ఓడిపోతే మొత్తం పోయినట్టే కదా! అవును. కాబట్టి ఇప్పుడు ఇప్పటి వరకు ఇంత యుద్ధం జరిగి ఇంత ఇంత 15 రోజులు జరిగినా కూడా హార్మూజ్ జలసంధిలో విజయ కేకలు పెడుతూ అమెరికా నౌకలు వచ్చిన సందర్భాలు మీరు చూడలే, నేను చూడలే కదా! హ్మ్. దాదాపు 30 నౌకలు ఆగిపోతే 30 నౌకలు అక్కడనే ఉన్నాయి. వాళ్ళు అనుమతిచ్చారు. అంటే ట్రంప్ అహంభావంతోటి నేనే భారత్‌కి అనుమతిచ్చా అన్నాడు. అహంభావంతో కూడుకున్న చవక ప్రకటన హ్మ్. అది. ఒక అమెరికా లాంటి దేశం అధ్యక్షుడు ఒక సార్వభౌమ దేశాన్ని పట్టుకొని నేను అనుమతిస్తున్నాను 30 రోజులు అని ప్రకటించడంలోనే చౌకబారుతనం కనబడతా ఉంది. దాన్ని ఖండించుకోకపోవడం అనేది మన పరిపాలకుల యొక్క ఆహ్, పరిపాలకులకు సంబంధించిన విషయంలో మనం నిరాశపడే పరిస్థితికి నెట్టివేయబడ్డాం మనం. సరే ఆ చర్చ అక్కడ పక్కన పెడితే, ఈరోజు హార్మూజ్ జలసంధి గుండా అమెరికా సైన్యం విజయకేతనాలు ఎగిరేసుకుంటూ పోయిన సందర్భాలు మనం లేవు. అమెరికా ఆర్మీ జెండాలు మనకి ఎక్కడేం కనిపించట్లేదు. ఇజ్రాయెల్ జెండాలు కనిపించట్లేదు. అంటే ఇరాన్ ఇంకా దాని మీద పట్టు సంపాదించిన విషయం మనకు క్లియర్‌గా ఉంది. హ్మ్. మరి బహుశా ఇప్పటివరకు ఇరాన్ పట్టు సంపాదించిన విషయం క్లియర్‌గా ఉంది కాబట్టి ఈ నౌకలు పోలేదు. అదే ఈరోజు ఇరాన్ చెప్తున్న ప్రకటన ఏదైతుందో అది వాస్తవమని మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళం ఈ సంబంధాలను జాగ్రత్త చూసేవాళ్ళు నమ్మాల్సిన అవసరం కనబడతా ఉంది. అదే సత్యంగా కావచ్చు కూడా. డాక్టర్ రియాజ్ గారు ఇప్పుడు కర్గ్ అత్యంత స్ట్రాటజిక్ ప్లేస్ ఏదైతే ఉందో కర్గ్‌లో కొన్ని మిలిటరీ బేస్‌ల మీద, మిలిటరీ స్థావరాల మీద యూఎస్ దాడి చేసింది. అయితే అక్కడ ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేయలేదు. ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తే మిడిల్ ఈస్ట్‌లో గల్ఫ్ దేశాల్లోని వాళ్ళ ఆయిల్ బేసులు వీటిలన్నిట్ల మీద కూడా మేము ప్రతి దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఒకవేళ టచ్ చేస్తే కర్గ్‌లోని ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని టచ్ చేస్తే ఇరాన్ తీవ్రత ఏ విధంగా ప్రతిఘటించే అవకాశం ఉంది? ఇప్పుడు నేను దాని చెప్పినట్టుగానే ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఎంత ఇప్పుడు తీవ్రంగా మనం ఉంటుంది? మాట్లాడుకున్నట్టుగానే ప్రపంచం కొన్ని సంవత్సరాల వరకు ఆయిల్ సంక్షోభంతో పాటుగా హ్మ్. మిగతా మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్న ఏ మనకు దిగుమతులున్నాయో లేదా హ్మ్. అక్కడికి పోయే ఎగుమతుల మీద ప్రభావం ఉంటుంది. అది బహుశా కరోనా కన్నా ఎక్కువ ఇంపాక్ట్ ప్రపంచం మీద ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది కరోనా కన్నా ఎక్కువ ఎక్కువుంటుంది. ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకోసం హ్మ్. అంటే మొత్తం ప్రపంచానికి సంబంధించి 30% ఎగుమతులు, దిగుమతుల మీద ప్రభావం పడ్డప్పుడు 30% పూడ్చుకోవడానికి మళ్ళీ చాలా టైం పడుతుంది కదా! హ్మ్. అంత ఈజీ కాదు కదా! కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. చాలా క్లియర్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనకు అమెరికాకు, ఇజ్రాయెల్‌కి మధ్య కూడా ఒక విషయంలో విభేదం వచ్చింది. ఆ విషయం ఏంటంటే అమెరికా ఏమనుకుంటుంది, ఆయిల్ నిల్వలు చాలా మంచిగా బంకర్‌లలో, అట్లాగే గనులల్లో, హ్మ్. కార్ఖానాల్లో అట్లే ఉండాలని అమెరికా కోరుకుంటుంది. ఎందుకోసం అమెరికాకు కావాల్సిందేంది, ఇరాన్‌లో రిజైమ్ చేంజ్ కావాలి. కొత్త ప్రభుత్వం రావాలి. వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వంతోటి అమెరికా ఒప్పందం పెట్టుకోవాలి. ఆ ఒప్పందంలో డాలర్ బేస్ ఎకానమీ జరగాలి. డాలర్ బేస్ ఎకానమీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అమెరికాకు లాభాలు రావాలి. అమెరికాకు అవసరమైతే ఉచితంగా వాళ్ళు ఆయిల్ పంపగలగాలి. ఇది అమెరికా కోరుకుంటున్న భవిష్యత్తు మధ్యప్రాచ్యం. ఇజ్రాయెల్ కోరుకుంటున్న మధ్యప్రాచ్యం ఏంది? అంటే ఇరాన్ మొత్తం ధ్వంసం కావాలి. ప్రజలు చనిపోవాలి. అట్లాగే ఇరాన్ సైన్యం ఇంక భవిష్యత్తులో కోలుకోకుండా ఉండాలి. మొత్తం ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్‌కి ఎట్లాంటి బెదిరింపులు భవిష్యత్తులో, ఇజ్రాయెల్ సస్టైన్‌కి ఎట్లాంటి ఆటంకాలు రాకుండా కూడాలని ఇజ్రాయెల్ కోరుకుంటుంది. ఇజ్రాయెల్ ఏం కోరుకుంటుంది? మొత్తం ఆ ప్రాంత ప్రజలతో సహా నాశనం కావాలని ఇజ్రాయెల్ కోరుకుంటుంది. అమెరికా ఏం కోరుకుంటుంది? మొత్తం నాశనమైనా మాకు అభ్యంతరం లేదు గానీ, ఆయిల్ నిల్వలు మాత్రం అట్లే ఉండాలని కోరుకుంటుంది. అవును. కాబట్టి సహజంగా ఆయిల్ నిల్వలు ధ్వంసమయ్యే ప్రయత్నం వైపు అమెరికా పోద్దనేది నేను అనుకోను నేను. హ్మ్. ఎందుకోసం అంటే అమెరికాలో పెట్టుబడులు పెట్టే ఈ దేశాలున్నాయి. అట్లాగే ఓవరాల్ ప్రపంచంలో ఎకానమీలో ఏ సంక్షోభం జరిగినా గూడా, ఆ సంక్షోభం యొక్క మొట్టమొదటి ఇంపాక్టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీదే పడతది. హ్మ్. కానీ మొత్తం డాలర్ మారకాలు గదా! అవును. ఒక ఇరాన్‌తో తప్ప, ఇరాన్, చైనాతో తప్ప అన్ని ఇష్యూస్‌లో దరిదాపుగా డాలర్ మారకం. చైనాలో గూడా చాలా అంశాల మీద డాలర్ మారకం. కొన్ని ఇష్యూలో వాళ్ళ హ్మ్. కరెన్సీని గూడా మనం హ్మ్. కరెన్సీని గూడా రికగ్నైజ్ చేస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో బహుశా క్రూడ్ ఆయిల్‌ను విధ్వంసం చేసే ప్రయత్నాన్ని అమెరికా చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. అదే ఏదో ఒక ఏదో ఒక రోజు ఇరాన్ లొంగిపోతుంది. ఇలా ట్రంప్ ప్రకటన కూడా ఉంది. ఇరాన్ లొంగిపోతది. హ్మ్. ఆశాభావంతో ఉన్నా అన్నాడు. అవును. ఇరాన్ లొంగిపోతే మొత్తం ఆ చమురు నిల్వల మీద తన ఆధిపత్యం ఉండాలని అమెరికా కోరుకుంటుంది. కాబట్టి వాడు విధ్వంసం చేయకపోవచ్చు. రెండోది కూడా ఏం కోరుకుంటుందంటే, ఒకవేళ గనుక నిజంగా ఇరానే దాడులు చేస్తే, మొత్తం ప్రపంచానికి సంబంధించిన చమురంతా కూడా అప్పుడు కేవలం మనకు వెనుజులా, రష్యా మీద కూడా దాని ప్రభావం ఉంటది. కాబట్టి ఆర్థిక మహాప్రళయం. మహాప్రళయం వస్తది. ఆ హ్మ్. ప్రళయం వల్ల మొట్టమొదటిసారిగా నష్టపోయేది అమెరికాకు సంబంధించిన వ్యాపారవేత్తలు. ఎందుకంటే అమెరికా పెట్టుబడిదారులకు స్వర్గధామం. అవును. కాబట్టి వాళ్ళ పెట్టుబడిదారులు నష్టం పోతే అమెరికా నష్టపోయినట్టే కదా!
బహుశా అంత ఎక్స్‌ట్రీమ్ వైపు ఆయిల్ నిల్వలను విధ్వంసం చేసే వైపు పోవడానికి అమెరికా సాహసించకపోవచ్చు. ఎందుకంటే ఒకటి ఇరాన్ మీద ఆయిల్ రిఫైనరీల మీద గానీ, ఇరాన్‌కి సంబంధించిన ఆయిల్ నిల్వల మీద దాడి జరిగిన మరుక్షణమే పెద్దాడులు జరుగుతాయనే విషయం తెలుసు. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రూడ్ ఆయిల్‌కి సంబంధించిన ఇష్యూస్ మీద చాలా మందికి అవగాహన ఉండదండి. హ్మ్. క్రూడ్ ఆయిల్ అనేది ఒక ఊట లెక్క వస్తుంటది సార్. అవును. ఒకసారి ఆ ఊటను ధ్వంసం చేస్తే ఏమైందంటే మళ్ళా ఊట రావడానికి టైం పడుతుంది. హ్మ్. అంటే అది ఇట్లా ఫ్లో లాగా ఉండదు. ఇప్పుడు నదిలో నీళ్లు వదిలిపెడితే ఫ్లో లాగా వస్తుంటది. హ్మ్. అట్లాగా ఊటలాగా ఊరుకుంటూ వస్తా ఉంటప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఆ ఊటను ఎక్కడైతే ఊట వస్తుందో, అంటే ఆయిల్ లోపల నుంచి ఉబికి బయటకొస్తుందో అవన్నీ కూడా ఫాసిల్స్ కదా! అవును. మనకు శిలాజాలు కదా! అవన్నీ కూడా. అవి విధ్వంసం అయినప్పుడు మళ్ళీ దాని నుంచి మళ్ళీ ఆయిల్ రికవర్ చేసుకోవడానికి టైం పడుతుంది. హ్మ్. దీన్ని నేను ఏ ఎగ్జాంపుల్‌తో చెప్తున్నంటే, కువైట్ మీద ఇరాక్ దాడి చేసిన తర్వాత హ్మ్. అమెరికా కువైట్ సపోర్ట్‌గా వచ్చింది. అప్పుడు ఇరాక్ సైన్యం వెనక్కెళ్ళిపోయింది. పోతూ పోతూ కువైట్‌కు సంబంధించిన మొత్తం ఆయిల్ బౌలన్నిటిని తగలబెట్టి ఎళ్ళిపోయిందన్నట్టు. హ్మ్. కువైట్ దాదాపుగా నాకు తెలిసి ఒక ఒక అర్ధ దశాబ్దం అంటే హ్మ్. 5-6 ఇయర్స్ హ్మ్. మళ్ళీ ఆయిల్ ప్రొడ్యూస్ చేసుకోవడంలో చాలా ఇబ్బందులైనవి. అంటే ఒక దేశంలో అమెరికా అప్పటికి ఇంత ఇంత యుద్ధానికి సంబంధించిన సోఫిస్టికేటెడ్ వెపన్స్ కూడా లేవు. అప్పుడు ఇరాన్ బౌలను తగలబెట్టిపోతే హ్మ్. మళ్ళీ కువైట్ ఉత్పత్తి చేయడానికి 5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు టైం తీసుకుంటే, ఇప్పుడున్న టైంలో అదే జరిగితే అన్ని దేశాలు మళ్ళా పెట్రోల్, క్రూడ్ ఆయిల్‌ను గనక మళ్ళా రీప్రొడ్యూస్ చేసుకోవడానికి 5, 6 సంవత్సరాలు తీసుకుంటే, ప్రపంచం యొక్క ఎకానమీ ఎటువైపు పోతుందో మీరు ఆలోచించండి. నేను ఆలోచిస్తాను. నేను చేతులెత్తి ప్రపంచ ప్రజలకి, భారతీయులకి, తెలంగాణ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. యుద్ధం మనం వేల సంవత్సరాల నుంచి నిర్మించుకున్న నాగరికతను విధ్వంసం చేస్తుంది. హ్మ్. యుద్ధాన్ని ఎప్పుడు మనం సపోర్ట్ చేయకూడదు. శాంతియుత ప్రపంచం వైపు మనందరం ప్రయాణం చేసే ప్రయత్నాలు ఏమున్నా కూడా కలిసికట్టుగా మనం సపోర్ట్ చేద్దాం. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ రియాజ్ గారు.